హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కర్ణ వ్లాగ్స్. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం మీకు ఒక విషయం షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసాము. మా పాప బర్త్డే సెప్టెంబర్ 28. ఇది వచ్చేసి ఆగస్ట్ మంత్ అనమాట. మేము పాప బర్త్డే అయితే రెగ్యులర్గా కాకుండా అంటే అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అలా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కానీ మేము అలా కాకుండా మేమైతే బయటికి ఇన్ ద సెన్స్ ఒక ట్రిప్కి వెళ్ళి 2 years అయిపోతుంది. ప్రెగ్నెన్సీలో కానీ ఆఫ్టర్ డెలివరీ కానీ ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఒకవేళ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుని తర్వాత వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళొచ్చు, కాకపోతే బడ్జెట్ అంతా దీనికే బర్త్డేకి అయిపోతుంది. కాబట్టి మేము ఈ బర్త్డే బడ్జెట్ని అలా కాకుండా ట్రిప్ కింద కన్వర్ట్ చేసుకున్నాం అన్నమాట. మాకు మెమరబుల్గా ఉంటుంది, పాపకు కూడా గుర్తుండిపోతుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి మేమైతే ప్లాన్ చేసుకున్నాము. నా హస్బెండ్ కూడా ఈరోజు కూర్చోబెట్టాను, అతన్ని అడుగుతాను ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పి. ఈ ఐడియా అయితే నాదే. తను అడుగుతాను ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పు. ఎక్కడికి వెళ్దాం ఎక్కడికంటే మనం ఇప్పటి వరకు చూడలేని ప్లేసెస్ కానీ వాళ్ళు చూడలేని ప్లేసెస్ కానీ అంటే ఇండియాలో ఏదైనా ప్లేసెస్ వియట్నాం కానీ అవి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, అదేదో పీహు ఏదో ఐలాండ్ ఏదో వియట్నాం లో అది కానీ, తర్వాత థాయిలాండ్ కానీ. థాయిలాండ్ అంటే మేము అప్పుడు వెళ్ళాము, మ్యారేజ్ అయ్యి బాబు పుట్టిన తర్వాత వెళ్ళాము. బాగుంటాయి, అక్కడ కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి చూడటానికి. కోవిడ్ బిఫోర్ వెళ్ళాము. లేదంటే ఇంకోటి ఏంటది, ఇంకేదో ప్లేస్ అనుకున్నాను, మర్చిపోయాను. బాలి వద్దు. సరే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయితే బడ్జెట్ నీది, లోకల్ అయితే నాది. నా దగ్గర అంత బడ్జెట్ లేదు. మరి ఇంటర్నేషనల్ అడుగుతున్నాం, దానికి 2-3 lakhs అవుతుంది. అబ్బా, అలా అయితే మన ఇండియా ఫస్ట్ కాబట్టి ఇండియాలోనే వెళ్దాం. అయితే ఇండియాలో అయితే నాది బడ్జెట్. ఇండియాలో అయితే నీదే కదా బడ్జెట్ మొత్తం. ఓకే, అయితే మేమైతే ఇండియాలోనే వెళ్తాము. ఫస్ట్ మనకి ఇండియా ఇష్టం కాబట్టి, మన కంట్రీ కాబట్టి, మన కంట్రీలోనే బోల్డ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని మేమైతే రాసేసి అది పేపర్ మీద రాసి దానికి ఇద్దాము. అది తీస్తే అది ఏది తీసినా ఓకేనా? ఓకే ఓకే. అయితే మేమైతే నాకైతే 2 మైండ్ లో ఉన్నాయి, అవి రాస్తాను. నువ్వు ఏమైనా 2 ప్లేసెస్ రాయి. వర్షిత్ 2 ప్లేసెస్ వాడు. అయితే 2 ప్లేసెస్ ఆడు, 2 ప్లేసెస్ నేను అది చెప్తాను. పేపర్ మీద రాసి తీసుకురా. అవైతే పాపతోని తీయిస్తాము. సో అందులో ఏ ప్లేస్ వచ్చినా మరి చీటింగ్ ఉండకూడదు, ఏ ప్లేస్ వచ్చినా అక్కడ తీసుకెళ్ళాలి. ఆ బడ్జెట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అలాగా. నువ్వు ఇండియా అన్నావు, ఇండియాలో 4 ప్లేసులు ఉంటాయి, ఓకేనా? వర్షు వెళ్ళి నీకు చెప్తాను, ఈ చెవులో చెప్తాను. నేను 2 ప్లేసెస్, బాబు 2 ప్లేసెస్ అయితే రాసేసాము. నాకు చెప్పరా ప్లేసెస్? చెప్పము, నీ బడ్జెట్ లోనే రాసాంలే, టెన్షన్ పెడకు. సో ఇందులో వేసేసి మీ అమ్మాయి అక్కడ తీసి అక్కడికి వెళ్ళాలి. ఓకే. డాడీ ఒకటి నో చీటింగ్. మా అమ్మాయి తీస్తుంది అనమాట. ఇప్పుడు ఏ ఊర్లో తనది సెలబ్రేట్ చేయడానికి, అంటే ఏ స్టేట్ లో చిలక తీసింది అనమాట. దాని బర్త్డే ఎక్కడ చేయాలో అదే సెలెక్ట్ చేసుకుంది. పెద్ద చెప్పకు, నేను కూడా చూడలేదు, చెప్తాను. స్టే ట్యూన్, మీరు వెయిట్ చేయండి. చెప్పేనా? చెప్పు, ఎక్కడ వచ్చింది? అండమాన్ ఇండియా, కానీ ఇండియా నుంచి దూరంగా ఉంది, బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో. అండమాన్. సరే, మిగతా ప్లేసెస్ అయితే చూద్దాం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి అయితే వెళ్తున్నామా? చూద్దాం. మీరు ఇంకే ప్లేసెస్? కేరళ, ఓకే, గోవా. వాడికి నాకే తెలుసు. లక్షద్వీప్ ఐలాండ్స్ మంచి ప్లేసెస్ కదా అన్ని. బడ్జెట్ వాసిపోదును. సరే, ఇది అది గోవా వస్తే బాగుంది. అసలు సింపుల్ గా ఒక 50,000-60,000 తో క్లోజ్ చేసేది.
అండమాన్ ఎంత అవుతుంది? సరే చూద్దాం మరి ఎక్కువ అండమానికి మరి ఫ్లైట్స్ ఉన్నాయో లేవో చూస్తాం, ఒకసారి చూసి దాన్ని బట్టి అప్డేట్ చేస్తాం. ఎందుకంటే సరే అయితే చూద్దాం అయితే. ఓకే అయితే ఇప్పటికి ఇదన్నమాట, మొత్తానికి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసాము. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ చూసుకోవాలి. మా పాప ఉండట్లేదు, సో ఇంకా నెక్స్ట్ అయితే టికెట్స్ అవి చూడాలి. పాప అయితే ఉండట్లేదు, అవన్నీ చూసి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి మీకైతే అప్డేట్ చేస్తాను. ఓకే, స్టే ట్యూన్. సో వైజాగ్ టు అండమాన్ అయితే ఒకే ఒక ఫ్లైట్ ఉందన్నమాట, అది కూడా మార్నింగ్. వెళ్ళేదైతే బుక్ చేసేసాము. రిటర్న్ మాకు డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదు. ఏం పండు అదే ఇక్కడ కనెక్ట్. యాక్చువల్గా వైజాగ్ నుంచి డైరెక్ట్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అదే కదా, హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే అక్కడి నుంచో బుక్ చేసుకోవాలనుకున్నాను. వైజాగ్ నుంచి డైరెక్ట్గా 8:30కి ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. అది వచ్చేసరికి 2 hours జర్నీ. 8:30కి వెళ్తే 10:30 కల్లా దిగిపోతాం అనమాట. సో బాగుంది ఆ ఫ్లైట్. రిటర్న్ వచ్చేసరికి రిటర్న్ డైరెక్ట్ ఏం లేవు, మళ్ళీ కోల్కతా నుంచి కనెక్షన్ అనమాట, 1 stop. నైట్ ఎన్ని గంటలకి కోల్కతాలో? నైట్ అంటే 5:30కి ఉంది. ఈవినింగ్ 5:30. ఈవినింగ్ 5:30. ఎక్కువసేపు ఉన్నాము అన్న కోల్కతా. యాక్చువల్గా మార్నింగ్ 8:30కి దిగుతాం, అదే 8:30కి ఎక్కుతాము. ఎక్కి 10:30 కల్లా కోల్కతా దిగుతాం, 10:30కి. అక్కడి నుంచి మళ్ళీ 5:30కి ఫ్లైట్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ 7:30కి వైజాగ్ ల్యాండింగ్. సో అక్కడ లోకల్లో ఏమన్నా కోల్కతాలో తిరగడానికి ప్లాన్ చేయాలి, టైం ఉండదు. చేస్తారు కానీ ప్రాబ్లం ఏంటంటే మన రిటర్న్ వచ్చేది దసరా సీజన్. కోల్కతా దసరా సీజన్ అంటే ఇంకంతే సంగతే. కానీ ముందే తెలుసుంటే బాగున్నాయి, మనం ఒక 1 day అన్నా ఎక్స్చేంజ్ చేసుకుని అలా చేసుకుందాము. కాకపోతే అలా కూడా చూసావు కదా, అప్పుడు డబుల్ చార్జెస్ పడుతున్నాయా? ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత మేము సెలెక్ట్ చేసుకున్న డేట్లు మాత్రమే ప్రైస్ చాలా తక్కువ ఉంది. అది మరి మనకు అలా చూపిస్తుందో తెలియదు. తక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉన్న డేట్స్ లో నువ్వు సెలెక్ట్ చేసావా? లేదు, మరి బర్త్డే ఆ టైంలో పడింది, మనం ఏం చేయలేం కదా. సో చూస్తే మాత్రం ఆ ప్రైజెస్ అయితే ఆ రోజుల్లోనే తక్కువ ఉన్నాయి. మరి తర్వాత రోజు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ అయ్యి మనకి అయ్యింది అయితే 51,000 చేంజ్ అయింది మొత్తం 2 and flow అందరికి 4 members-కి. దిజాగ్ కూడా 600 అంత పడింది ఒక ఫ్లైట్ ఒక సైడ్. చార్జెస్ పడలేదు. ఫ్యాంట్ దాని పేరు చెప్పుకొని 51,000 చేంజ్ పేటిఎం లోన్ వచ్చిందన్నమాట. అంటే ముందు రోజు చూస్తే 49,000 ఎంత ఉంది. సరే బుక్ చేద్దాం అనేసరికి పెరిగిపోతున్నాయని చెప్పేసి బుక్ చేస్తాను. 51,000 అయిందన్నమాట మనకి ఇప్పుడు. సో చూద్దాం ఎలా జరుగుతుంది. మొత్తానికి టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి అనమాట. అప్ అండ్ డౌన్ 51,000 చేంజ్ అయింది ప్రజెంట్ అయితే బడ్జెట్ అది.